Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today. షేక్ హసీనా నిజంగానే బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తారా? వెళితే ఆమెకు భద్రత ఎవరు కల్పిస్తారు? భారత్ ఏం చేస్తుంది? హసీనా ప్రాణాలకు రక్షణ ఉందా? బంగ్లాదేశ్లో ఆమెను బతకనిస్తారా లేక ఉరితీస్తారా? అజిత్ దోవల్ వ్యూహం ఏంటి? 2024 ఆగస్టులో బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కబడేలా చేశాయి. ఒకప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలుగా ఉన్న షేక్ హసీనా ఒక్కసారిగా అధికారాన్ని కోల్పోయి దేశాన్ని విడిచి భారత్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో భారీ స్థాయిలో విద్యార్థి ఉద్యమం, హింస, రాజకీయ అస్థిరత మధ్య హసీనా ఢాకా నుంచి బయలుదేరి భారత్కు వచ్చారు. ఆ సమయంలో హసీనాను భారత్ సురక్షితంగా తీసుకొచ్చిన విషయంలో భారత జాతీయ భద్రతా వ్యవస్థ పాత్రపై ఎన్నో చర్చలు జరిగాయి. ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పేరు కూడా వినిపించింది. అయితే అజిత్ దోవల్ స్వయంగా హసీనాతో ఏం మాట్లాడారు, ఏం ఆదేశాలు ఇచ్చారు, షేక్ హసీనాను ఎలా భారత్కు తీసుకొచ్చారు అనే పూర్తి వివరాలు అధికారికంగా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కథ మరో మలుపు తిరుగుతోంది. షేక్ హసీనా మళ్ళీ బంగ్లాదేశ్కు వెళ్లాలని కోరుకుంటూ ఉన్నారు. డిసెంబర్లో తాను బంగ్లాదేశ్కు తిరిగి వెళతానని, అవసరమైతే అక్కడ తన ప్రాణాలు పోయినా పర్వాలేదని, తన మాతృభూమిలోనే చివరి శ్వాస విడవాలని హసీనా కోరుకుంటూ ఉన్నారు. అంటే 2024లో ప్రాణాలను కాపాడుకోవడానికి భారత్కు వచ్చిన హసీనా ప్రాణాలు పోయినా కూడా ఇప్పుడు 2026లో మళ్ళీ తన దేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. షేక్ హసీనా నిజంగానే బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తారా? వెళితే ఆమెకు భద్రత ఎవరు కల్పిస్తారు? భారత్ ఏం చేస్తుంది? ఆమెపై ఉన్న కేసులు, మరణశిక్ష వంటి అంశాల మధ్య హసీనాకు అక్కడ రక్షణ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే ఇది కేవలం ఒక మాజీ ప్రధాని తిరిగి తన దేశానికి వెళ్లే విషయం కాదని అర్థమవుతూ ఉంటుంది. దీని వెనుక భారత్, బంగ్లాదేశ్, అమెరికా, చైనా, పాకిస్తాన్ల మధ్య ఉన్న పెద్ద జియో పొలిటికల్ సమీకరణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తే మరింత ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 12 వరకు వరుసగా జరిగిన కొన్ని ఉన్నత స్థాయి సమావేశాలు ఇప్పుడు చర్చకొచ్చాయి. అమెరికా ప్రత్యేక ప్రతినిధి సెర్గియో గోర్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను కలిశారు. ఒక అమెరికా ప్రతినిధి భారత జాతీయ భద్రతా సలహాదారుడు కలిస్తే సాధారణ దౌత్య విషయాలతో పాటు భద్రత, ప్రాంతీయ రాజకీయాలు, వ్యూహాత్మక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత భారత రా చీఫ్ పరాగ్ జైన్ బంగ్లాదేశ్ వెళ్లారు. అక్కడి ఉన్నత స్థాయి భద్రతా, ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది, భద్రతా పరిస్థితి ఎలా ఉంది, భారత్తో సంబంధాలు ఎలా ఉండాలి అనే అంశాలపై చర్చలు జరిగినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్లోని రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతూ ఉన్నాయి. తారిక్ రెహమాన్ నాయకత్వంలోని ప్రభుత్వం భారత్తో సంబంధాలను తిరిగి స్థిరీకరించడానికి ప్రయత్నిస్తోంది. భారత హై కమిషనర్తో కూడా కీలక చర్చలు జరుగుతూ ఉన్నాయి. అమెరికా ప్రతినిధులు బంగ్లాదేశ్లో తారిక్ రెహమాన్ను కలుస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు అమెరికా బంగ్లాదేశ్తో సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు భారత్ తన భద్రతా వ్యవస్థ ద్వారా బంగ్లాదేశ్తో సంప్రదింపులు కొనసాగిస్తోంది. మధ్యలో షేక్ హసీనా భవిష్యత్తు ప్రశ్నగా మారింది. అందుకే కొంతమంది ఈ పరిణామాల్ని ఒక పెద్ద జియో పొలిటికల్ గేమ్గా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే షేక్ హసీనా భారత్కు ఎంత ముఖ్యమైన నాయకురాలు అన్నది గత చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఆమె అధికారంలో ఉన్న సమయంలో భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. సరిహద్దు భద్రత, వాణిజ్యం, కనెక్టివిటీ, ఈశాన్య భారత రాష్ట్రాలతో సంబంధాలు, అనేక రంగాల్లో 2 దేశాల మధ్య సహకారం పెరిగింది. భారత్కు అనుకూలంగా, విశ్వసనీయంగా వ్యవహరించిన నాయకురాలిగా హసీనాను చూడొచ్చు. అందుకే 2024లో హసీనా అధికారాన్ని కోల్పోయి దేశాన్ని విడిచి రావాల్సి వచ్చినప్పుడు భారత్ ఆమెకు ఆశ్రయం ఇవ్వడం కేవలం మానవతా చర్య మాత్రమే కాదు, అది ఒక వ్యూహాత్మక నిర్ణయం కూడా. ఇక ఇక్కడ మరో అంశాన్ని కూడా మనం గమనించాలి. బంగ్లాదేశ్లోని సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ పై అమెరికా కన్ను ఉంటుందని, అక్కడ సైనిక స్థావరం ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుందని గతంలో కొన్ని రాజకీయ వాదనలు వినిపించాయి. అయితే ఈ ఆరోపణలకు బలమైన అధికారిక ఆధారం లేదు. కానీ అమెరికా కూడా ఇలాంటి ఆరోపణల్ని ఖండించలేదు. కాబట్టి దీన్ని నిర్ధారిత నిజంగా కాకుండా ఒక జియో పొలిటికల్ వాదనగా మాత్రమే చూడాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ బంగాళాఖాతంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా, చైనా వంటి శక్తులు పోటీ పడుతూ ఉన్నాయనే కోణంలో చూస్తే బంగ్లాదేశ్ ప్రాధాన్యత ఎంత పెద్దదో మనకి అర్థమవుతుంది. బంగాళాఖాతం అంటే కేవలం సముద్రం కాదు, దాని చుట్టూ భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా, ఈశాన్య భారత రాష్ట్రాల భద్రతా ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. అందుకే బంగ్లాదేశ్లో ఎవరు అధికారంలో ఉంటారు, ఆ ప్రభుత్వం భారత్తో ఎలా వ్యవహరిస్తుంది,
చైనాతో ఎంత దగ్గరగా ఉంటుంది, పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు పెంచుకుంటూ ఉంటుంది, అమెరికాతో ఎంతవరకు వ్యూహాత్మక భాగస్వామ్యం చేస్తుంది అన్నది భారతదేశానికి చాలా కీలకమైన విషయం. ఇక్కడే 2024 తర్వాత వచ్చిన మార్పుల్ని చూడాలి. షేక్ హసీనా భారత్కు వచ్చిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలో బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. అవామీ లీగ్ పై ఒత్తిడి పెరిగింది. హసీనాపై కేసులు నమోదయ్యాయి. చివరకు ఆమెకు మరణశిక్ష కూడా విధించబడింది. హసీనా మాత్రం ఈ కేసుల్ని రాజకీయంగా ప్రేరేపించినవిగా ఖండించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను భారత్ నుంచి తిరిగి పంపించాలని కోరుతోంది. భారత్ మాత్రం ఆ అభ్యర్థనను తన చట్టపరమైన ప్రక్రియ ప్రకారం పరిశీలిస్తున్నట్లుగా చెబుతోంది. Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today. ఇప్పుడు తారిక్ రెహమాన్ అధికారంలోకి రావడంతో మరో కొత్త దశ మొదలైంది. అమెరికా తారిక్తో సంబంధాలు పెంచుకుంటోంది. చైనా కూడా బంగ్లాదేశ్లో తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు ఒకటే విషయం అత్యంత ముఖ్యమైంది. బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లా మారకూడదు అనేది. అంటే అక్కడ తీవ్రవాదం పెరగకూడదు, భారత్ వ్యతిరేక శక్తులకు స్థానం దక్కకూడదు, చైనా లేదా పాకిస్తాన్కు పూర్తిగా అనుకూలంగా బంగ్లాదేశ్ మారకూడదు, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకూడదు, ప్రజల్లో భయం పెరగకూడదు, సరిహద్దుల్లో అస్థిరత రాకూడదు, ముఖ్యంగా చికెన్ నెక్ కట్ అయిపోకూడదు, ఈశాన్య రాష్ట్రాలతో మిగిలిన భారతదేశానికి సంబంధాలు తెగిపోకూడదు. ఎందుకంటే ఒక పొరుగు దేశంలో అస్థిరత ఏర్పడితే దాని ప్రభావం భారత్పై తప్పకుండా పడుతూ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు దాని ప్రభావం ఉంటుంది. అక్రమ వలసలు, సరిహద్దు భద్రత, తీవ్రవాదం, వాణిజ్యం, రవాణా, ఇలా ప్రతి అంశం భారత్తో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. అందుకే భారత్కు కావాల్సింది బంగ్లాదేశ్లో ఒక స్థిరమైన ప్రభుత్వం, ప్రశాంతమైన వాతావరణం, ఆర్థికంగా బలమైన ఒక దేశం. ఇక షేక్ హసీనా తిరిగి వెళ్లే అంశం దగ్గరకు వస్తే ఇది అంత సులభమైన విషయం కాదు. ఆమెకు రాజకీయ శత్రువులు ఉన్నారు, ఆమెపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి, ఆమెకు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలు ఉన్నాయి. ఇస్లామిస్ట్ రాజకీయ శక్తులు కూడా బంగ్లాదేశ్లో ప్రభావం పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హసీనా తిరిగి వెళితే ఆమె భద్రతే మొదటి ప్రశ్న అవుతుంది. అందుకే కొంతమంది విశ్లేషకులు ఒక ప్రశ్నను ముందుకు తెస్తూ ఉన్నారు. హసీనా తిరిగి వస్తే ఆమెను వెంటనే రాజకీయాల్లోకి తీసుకోకుండా చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నంత కాలం కఠినమైన భద్రతలో ఉంచే అవకాశం ఉందా అని. హౌస్ అరెస్ట్ తరహాలో భద్రత కల్పించవచ్చా? హసీనాకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తూ అదే సమయంలో కోర్టు ప్రక్రియను కొనసాగించవచ్చా? ఇవన్నీ ప్రస్తుతం నిర్ధారిత నిర్ణయాలు కాదు. కానీ ఆమె తిరిగి రావాలంటే ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉండాలి అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇక మరో ముఖ్యమైన విషయం హసీనా ఏజ్. షేక్ హసీనాకు ఇప్పుడు 78 సంవత్సరాలు. ఇంత వయసులో ఆమె మళ్ళీ పూర్తి స్థాయి రాజకీయ పోరాటంలోకి రావాలా, లేక తన తర్వాతి తరం నాయకుల్ని తయారు చేసి రాజకీయ వారసత్వాన్ని వారికి అప్పగించాలా అనే ప్రశ్న కూడా ఉంది. హసీనా తన పార్టీ అవామీ లీగ్లో కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేయడం, పార్టీని భవిష్యత్తుకు సిద్ధం చేయడం, తాను మాత్రం సురక్షితంగా ఉండడం అనేది ఒక మార్గంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా ఎంత గొప్ప చరిత్ర ఉన్నా కూడా ఒక దశ తర్వాత నాయకత్వాన్ని తర్వాతి తరానికి అప్పగించాల్సిన అవసరం వస్తుంది. తారిక్ రెహమాన్ ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన పాలనను స్థిరంగా కొనసాగించేందుకు అవకాశం ఇవ్వడం, అదే సమయంలో హసీనాకు చట్టపరమైన రక్షణ, భద్రత కల్పించడం వంటి ఒక సమతుల్య విధానం అవసరం కావచ్చు. ఇక్కడ భారత్కు మరో విషయం కూడా చాలా స్పష్టంగా ఉండాలి. బంగ్లాదేశ్లో ఎవరు అధికారంలో ఉండాలి అని భారత్ నిర్ణయించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారు పాలించాలి. భారత్కు కావాల్సింది మాత్రం బంగ్లాదేశ్లో స్థిరత్వం, ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ బలపడాలి, ఉద్యోగాలు రావాలి, వ్యాపారాలు నడవాలి, సరిహద్దుల్లో శాంతి ఉండాలి, తీవ్రవాదం పెరగకూడదు, బంగ్లాదేశ్ను బయట దేశాలు తమ వ్యూహాలకు ఉపయోగించుకునే పరిస్థితి రాకూడదు. అందుకే షేక్ హసీనా కథను కేవలం ఒక వ్యక్తి కథగా చూడకూడదు. ఇది భారత్కు సంబంధించిన భద్రతా ప్రశ్న, ఇది బంగ్లాదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న, ఇది అమెరికా చైనా పోటీకి సంబంధించిన ప్రశ్న, ఇది దక్షిణాసియాలో ఎవరి ప్రభావం పెరుగుతుంది అనే ప్రశ్న. 2024లో షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చారు. ఇప్పుడు 2026 డిసెంబర్లో ఆమె మళ్ళీ తన మాతృభూమికి వెళతానని చెబుతూ ఉన్నారు. ఒకప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి భారత్కు వచ్చిన నాయకురాలు ఇప్పుడు తన చివరి రోజులు తన దేశంలోనే గడపాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ ఆమె తిరిగి వెడితే ఆమెకు ప్రాణ రక్షణ ఎవరిస్తారు? బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పిస్తుందా? భారత్ ఏదైనా భద్రతా హామీ ఇస్తుందా? అజిత్ దోవల్ నేతృత్వంలోని భారత భద్రతా వ్యవస్థ ఈ విషయంలో ఏమైనా పాత్ర పోషిస్తుందా? తారిక్ రెహమాన్ ప్రభుత్వం హసీనాను ఎలా చూసుకుంటుంది? అమెరికా ఏం చేస్తుంది? చైనా ఏం చేస్తుంది?
పాకిస్తాన్ ఎలా చూస్తుంది? ఈ ప్రశ్నలకు ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, షేక్ హసీనా బంగ్లాదేశ్కు తిరిగి వెడతారా లేదా అన్నది ఒక వ్యక్తి నిర్ణయం కాదు. ఆమె తిరుగు ప్రయాణం వెనుక బంగ్లాదేశ్ రాజకీయాలు, భారత్ భద్రతా ప్రయోజనాలు, అమెరికా వ్యూహం, చైనా ప్రభావం, పాకిస్తాన్ పాత్ర ఇవన్నీ కలిసి ఉంటాయి. అందుకే ఇప్పుడు అందరి చూపు డిసెంబర్ వైపే ఉంది. షేక్ హసీనా నిజంగానే తిరిగి బంగ్లాదేశ్కు వెడతారా? వెళితే ఆమెకు ఎవరు రక్షణగా నిలుస్తారు? ఆమె రాజకీయాల్లోకి తిరిగి వస్తారా, లేక తన పార్టీకి కొత్త నాయకత్వాన్ని తయారు చేసి వెనక్కి తగ్గుతారా? మరి ఈ మొత్తం జియో పొలిటికల్ గేమ్లో చివరికి లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 టీవీ. Upgrade your style this season. Get massive discounts on essentials. Shop the Freedom Sale today.